నేను మీ సనపల్లి నాగచంద్రుడు, అడ్వకేట్. కెవేట్ అంటే ఏమిటి? మిత్రులారా, మన దగ్గరికి వచ్చిన క్లయింటుల్లో చాలామంది అడిగిన ప్రశ్న, సార్ నేను కెవేట్ పిటిషన్ వేసిన అవతల వ్యక్తి ఆర్డర్ తీసుకునే వెసులుబాటు ఉందా అని అడుగుతుంటారు. నేను కెవేట్ పిటిషన్ వేశాక మళ్ళీ కేసు ఎందుకు సార్ అని కూడా అడుగుతుంటారు. సో మిత్రులారా, అసలు కెవేట్ అంటే ఏమిటి? మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారం కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఒకటి ఉంది. దీని రూపకల్పన బ్రిటిష్ కాలంలోనే చేయబడింది. ఇప్పుడు ఆ సిపిసి ప్రకారంగానే సివిల్ వివాదాల పరిష్కారం జరుగుతుంది. ఈ సిపిసిలో మనకు 148 అనే సెక్షన్ ఉంటుంది. అది కెవేట్ అనే అంశం గురించి ప్రస్తావిస్తూ ఉంది. కెవేట్ అనేది ఒక అప్లికేషన్. ఎవరైనా ఒక వ్యక్తి మనకు తెలియకుండా మనపై కానీ మన ప్రాపర్టీ మీద కానీ కేసు ఫైల్ చేసి న్యాయస్థానం నుండి ఆర్డర్ పొందే అవకాశం ఉంది అని భావించినప్పుడు అతను కేసు ఫైల్ చేస్తే నాకు తెలియకుండా ఆయనకి అంటే ఆర్డర్ పొందే అవకాశం ఉంది అని భావించినప్పుడు అతను కేసు ఫైల్ చేస్తే నాకు తెలియపరచండి అని న్యాయస్థానంలో వేసుకునే అప్లికేషనే కెవేట్ అప్లికేషన్ అంటాం. ఈ కెవేట్ అప్లికేషన్ కాల పరిమితి 90 రోజులు. 90 రోజుల తర్వాత మళ్ళీ ఈ కెవేట్ పిటిషన్ వేసుకోవాలి.